నిర్లక్ష్యము చేయవద్దు అనేటువంటి సెకండ్ పార్ట్తో మీ ముందుకు వచ్చి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడి చూపినటువంటి కృపను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో చూస్తున్నాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలవారమై నడుచుకోమని వాక్యం సెలవిస్తుంది. ఈ చివరి దినాలు, కలియుగము, అంత్య దినాల్లో మానవ కోటి జీవితంలో నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. కొన్ని విషయాల్లో మొట్టమొదటిసారిగా ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి మొట్టమొదటి టైటిల్ ఏంటంటే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కీర్తనల గ్రంథము 100వ కీర్తన తెలియజేస్తుంది. 100వ కీర్తన, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, షౌట్ ఫర్ ద లార్డ్ ఆల్ ద ఎర్త్. సమస్త భూమి కూడా యెహోవాను ఉత్సాహ ధ్వనితో, సంతోషముతో ఆయన సన్నిధికి రమ్మని ప్రభు మానవ కోటిని ఆయన కేకబెడుతూ ఉన్నాడు. 100వ కీర్తనలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కమ్ విత్ జాయ్ఫుల్ హార్ట్. సంతోషముతో దేవుని సన్నిధికి రమ్మని వాక్యం సెలవిస్తా ఉంది. ఆడు చూస్తూ ఉన్నాం, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. నో దట్ ద లార్డ్ ఈస్ గాడ్. దేవుడని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి, ఆయన జీవము కలిగిన వాడని, మరణ పునరుద్ధానమును జయించినటువంటి దేవుడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఈ కీర్తన భాగము వచనములో మనం చూస్తూ ఉన్నాం. కింద చూస్తే 3వ వచనములో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. హీ ఈస్ క్రియేటెడ్ us. ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని పుట్టించాడు. మనము ఆయన వారము. ఎవరి వారం అంటే దేవుని వారం. కింద వచ్చిన సెలవిస్తా ఉంది, మనము ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలము. హీ ఈజ్ ఫీడింగ్ us, హీ ఈజ్ షెపర్డింగ్ us. ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు. ఆయన పంటను, నీరును, గాలిని, సమస్తమును కూడా దేవుడిచ్చి మనల్ని పోషిస్తా ఉన్నాడు. ఆయన మనలను బలముగా పోషిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాలి. ఈ చివరి దినములో, కడవరి దినములో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయటానికి వీలు లేదు. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉన్నాం. అన్య జాతి అయినటువంటి ప్రజలు, అన్యులు అనగా సృష్టిని ఆరాధించువారు, అన్యులు అనగా సృష్టికర్తను ఎరగనటువంటి ప్రజలు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనంలో యెషయా భక్తుడు వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు దేవుని హత్తుకున్నారు. వాళ్ళు యెషయా భక్తుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మ్యాప్లో మీకు కనిపిస్తా ఉన్నది. యెషయా భక్తుడు ఒక పక్క నిలబడ్డాడు. అది యూదా రాజ్యము, దక్షిణ రాజ్యము, యెరూషలేము భూభాగాన్ని నేను రౌండ్లో చూపిస్తున్నాను చూడండి. ఇటు చివర కూడా ఆ కాలంలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలు కూడా, ప్రాచీన కాలంలో విగ్రహాలను కూడా చూపిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా భక్తుడు వారికి దేవుని సువార్తను ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అదే యెషయా గ్రంథంలోను 56వ అధ్యాయం 6వ వచనములో, దేవుని పక్షాన నిలిచినటువంటి అన్య జనులు, విగ్రహములు ఆరాధించేటువంటి ప్రజలు, వారు
దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి వారు ఉన్నారు. అప్పుడు వారు దేవునికి దాసులై ఉండడానికి ఉన్నారు. అదే వచనంలో వారు దేవుని ప్రేమించేటువంటి ప్రజలై ఉన్నారు. వారు దేవుని పరిచర్యలో పాలిభాగస్తులవుతున్నటువంటి ప్రజలై ఉన్నారు. యెషయా భక్తుడు దేవుని వాక్యాన్ని వారికి ప్రకటన చేశాడు. దేవుని స్వార్థను వారికి ప్రకటన చేశాడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా పరిశుద్ధ పర్వతం మీదకి నేను అన్ని జనులైనటువంటి ప్రజలను తోడుకుని వచ్చేదను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ 7వ వచనం చూస్తున్నాం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వు ఎవరివైనప్పుడు కూడా, ఏ భాష అయినప్పుడు కూడా, ఏ మతమైనప్పుడు కూడా, ఏ కులమైనప్పుడు కూడా, ఏ గోత్రమైనప్పుడు కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. దేవుడు అందరిని పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి. దేవుని మందిరానికి రావడానికి ఈ చివరి దినములో, కలియుగములో నిర్లక్ష్యము చేయవద్దని ఒక సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనములో అన్ని జనులైనటువంటి ప్రజలు దేవుని మందిరములో ఆనందించే భాగ్యాన్ని దేవుడు వారికిచ్చాడు. అదేవిధంగా అన్ని జనులు అర్పించేటువంటి బలులను దేవుడు ఆస్వాదించాడు. ఆడ వాక్యములో చూస్తూ ఉన్న యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనములో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. సమస్త జనులారా యెహోవాను స్తుతించండి, సన్నుతించండి అని యెషయా భక్తుడు దేవుని స్వార్థను ప్రకటన చేస్తా ఉన్నాడు. అదే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనములో, బూదిగంత నివాసులారా నా వైపు తిరిగి మీరు రక్షణ పొందండి. ఏ దేవుడు లేడు, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని యెషయా భక్తుడు అన్ని జనులైనటువంటి ప్రజలకు, సృష్టిని ఆరాధించేటువంటి ప్రజలకు, జీవము కలిగిన దేవుని ఎరుగని ప్రజలకు దేవుని స్వార్థను ప్రకటన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన భారత భూభాగము మ్యాప్లో నేను చూపిస్తున్నాను. అదిగో ఆ రౌండ్ భాగములో యెరూషలేము భూభాగం. ఆ భూభాగములో అన్ని జనులు, ప్రజలు యెషయా ప్రవచించినప్పుడు, దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వారు దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఈరోజు నా ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని మందిరమునకు రావడానికి నిర్లక్ష్యం చేయవద్దు. ఇది చివరి దినం, కలియుగం. ఆయనే మనందరి కొరకు బలియాగమైనటువంటి గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఆయన వధ చేయబడి, ఆయన విలువ చేత సంఘము కొనబడింది. ఆ విలువ చేత సంఘము కట్టబడింది ప్రశస్తమైన రత్నము ద్వారా. దేవుని మందిరములో దైవజనుడు ఉంటాడు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావటం ద్వారా దైవజనుడు దేవుని సందేశాన్ని అందిస్తాడు. దేవుని వాక్యం మన హృదయాలను సరిచేస్తుంది, అది బలపరుస్తుంది, ఓదార్స్తుంది. 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చదివినట్లయితే, లేఖనము దేవుని యొక్క ఆత్మ వలన రాయబడినటువంటి లేఖనము, అది ఉపదేశించడానికి, ఖండించడానికి, సరిదిద్దటానికి, నీతి యందు శిక్షణ ఇవ్వటానికి ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యం మన జీవితాలను ఆదరిస్తుంది, బలపరుస్తుంది, సంరక్షిస్తుంది. మలాకి 3:2 ప్రకారం కంసాలి అగ్నివలే దేవుని వాక్యం మనల్ని కాల్చివేస్తుంది. యెరెమీయా 23వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ఆయన మాట అగ్ని వంటిది, అది బండను బద్దలు చేయి సుత్తి వంటిది. మన హృదయాన్ని పగలగొడుతుంది, హృదయంలో నుంచి పాపను ఒప్పింపజేస్తుంది. అందుకే దేవుని మందిరములో దైవజనుడు ఉంటాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. ఆ బోధన వల్ల
మన జీవితాలను కట్టుకోవడానికి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వటానికి దేవుని వాక్యం మనకు మార్గాన్ని వేస్తుందని ఒక సేవకునిగా చెప్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయవద్దు. డోంట్ నెగ్లెక్ట్ ద గాడ్స్ హౌస్. దేవుని మందిరాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండవదిగా, ప్రభు రాత్రి భోజనాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. డోంట్ నెగ్లెక్ట్ ద లార్డ్స్ సప్పర్. చూడండి, మనం చూస్తున్నాం కదా, కొన్ని సంవత్సరములు మన జీవితంలో అపారమైనటువంటి పాపపు మూటను మనం మోసి 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 ఎప్పుడైతేనో మనము దైవజనుని యొద్దకు నీటిలోనికి వెళ్ళామో, మన పాపములను ఒప్పుకున్నామో, దైవజనుడు చెప్పిన ప్రకారం ఇదిగో శ్రమ ఎన్నో కష్టమైన వస్త్రహీనతైనను అంతము వరకు క్రీస్తు కొరకు నిలబడేదవా అని దైవజనులు అడిగినప్పుడు మనము నిలబడేదని చెప్పిన వెంటనే దైవజనులు తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారు ఎప్పుడైతే బాప్తిస్మనిచ్చారో వెంటనే మన పాపములన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఏ విధంగా యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి లేచాడో అదేవిధంగా మన పాపములన్నీ కూడా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుతా నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుతా నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తముతో, గొర్రె పిల్ల విలువైన రక్తముతో కడగాబడి నేను రక్షణ పొందితిన్. కడగాబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుతా నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుతా నన్ను దాటిపోయే. హల్లెలూయా. అది చేయబడ్డాయి. ఇక మన జీవితంలో ఏ పాపము కూడా లేదని లేఖనము సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనములో నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో అతడు ప్రవేశించడాన్ని వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించిపోయాయి, సమస్తము కూడా నూతనమయ్యాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే బాప్తిసం పొందారో వారి జీవితములు నూతన కార్యములను, నూతన క్రియలను, యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టిగా వాడు మార్చబడ్డాడు. ఇక వాడి మీద ఎటువంటి పాపము నేరము కట్టబడలేదు. బాప్తిసం తీసుకున్న వెంటనే సమస్త పాపములన్నీ కూడా చిన్ననాటి మొదలు తను చేసిన పాపాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎప్పుడైతే మనము బాప్తిసం తీసుకున్న తరువాత ఇకను ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందిన వారు బల్లలో పాలుభాగస్తులు కావాలి. కనుక దేవుని వాక్యములు 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎప్పుడైతేనో మనము ఆయన బల్ల ఎదుకు వస్తున్నామో, ఎప్పుడైతేనో ఆయన శరీరమును, ఆయన యొక్క రక్తమును సేవించబోతున్నామో, ఆయన మరణ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువలో యాగము చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము బల్లలో పాల్పొందులు పొందవలసిన వారమై ఉన్నాం.
బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు బలలో పాలుపంపులు పొందాలి. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. బలలోనికి మనము పాలిభాగస్తులు కాబోతున్నామో అప్పుడు మన హృదయాన్ని మనము పరీక్షించుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనము మొర్ర పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీల భాషలో చెప్పాలంటే వారు ప్రతిదినము కూడా వస్త్రములను ఉతుకుతారు. అదేవిధంగా వెజల్స్ను, పాత్రలన్నీ కూడా కడుగుతారు. విధంగా నెలకో 2 నెలలకో ఇల్లంతా కూడా క్లీన్ చేస్తారు. అట్లాగే మన దేహము కూడా, హృదయమే దేవుని ఆలయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన హృదయాన్ని ఇదిగో అనుదినము కూడా, అనుక్షణము కూడా దేవునితో మనము సమాధానపరచబడినటువంటి యోధుల వలె, క్రైస్తవ బిడ్డల వలె, రాజులైన యాజక సమూహం వలె మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా బైకులు వాడుతున్నటువంటి వారి భాషలో చెప్పాలంటే చూడండి, మనము ఇంజిన్ ఆయిల్ కొంత దూరము ప్రయాణం చేసిన తర్వాత బైక్ను మనము దాన్ని ఇంజిన్ ఆయిల్ మారుస్తాం. మార్చిపోతే ఏమవుతుంది? అది పాడైపోద్ది. ఎందుకు? పని కంప్యూటర్ వాడేటువంటి వారి భాషలో చెప్పాలి అంటే కంప్యూటర్ కొన్ని సందర్భాల్లో హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అప్పుడేం చేస్తామంటే రిఫ్రెష్ లేదా రీస్టార్ట్ చేస్తాం. అదేవిధంగా మొబైల్ ఫోన్ వాడేటువంటి వారి భాషలో చెప్పాలంటే ఫోన్ని ఒకసారి మనము రీస్టార్ట్ చేస్తాం లేదా రీబూస్ట్ చేస్తాం. అట్లాగే మనము కూడా క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి ఈ లోకములో మనము తిరుగుతుండగా అనేకమైనటువంటి ఛాలెంజెస్ మన జీవితంలో ఏర్పడతాయి. అనేకమైనటువంటి పాప దోషమైనటువంటి లోకములో మనం జీవిస్తున్నాం కనుక మనం ప్రభు బల యొద్దకు వచ్చి మనల్ని మనము పరీక్షించుకుని దేవునితో సమాధానపరచబడవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేకుల కొరకాయ బలియాగమైనటువంటి నా దేహమునకు సాదృశ్యంగా ప్రభు యొక్క రొట్టెను, ద్రాక్షరసాన్ని మనకు అనుగ్రహించాడు. 3వది, ఆత్మీయ ఫలములను నిర్లక్ష్యము చేయవద్దు. డోంట్ నెగ్లెక్ట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. గలతీ 5:22లో చూస్తున్నాం. ఆత్మీయ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 ఫలాలను పరలోకపు తండ్రి ఆయన ఫలభరితంగా ఉండాలని మన జీవితాల్లో ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. మీరు విస్తారముగా ఫలించిన ఎడల నా తండ్రి మహింపరచబడును, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. విస్తారముగా ఫలించండి అంటే విస్తారముగా ఆస్తిని సంపాదించడం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విస్తారముగా ఫలించడం అంటే ప్రేమ చూపించేటువంటి విషయంలో, సహనము చూపించేటువంటి విషయంలో, దీర్ఘశాంతము కలిగుంటే విషయంలో, ఆశా నిగ్రహము కలిగేటువంటి విషయంలో, అంటే సెల్ఫ్ కంట్రోల్, సాత్విక విషయంలో, అదేవిధంగా విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి విషయం, సమాధాన పడేటువంటి విషయంలో మన జీవితాల్లో ఆత్మీయ ఫలాలను ఫలించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నీవు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు అంటూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆత్మీయ ఫలాలు ఫలించేటువంటి విషయంలో ప్రయాసపడటానికి మనము ముందుకు సాగవలసినటువంటి దేవుని పిల్లలమై ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నా యందు నిలుచుండువాడు బహుగా ఫలించును, విస్తారంగా ఫలించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనము ఫలభరితంగా ఉండాలని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఫలించని ప్రతి చెట్టు కూడా
నరికి అగ్నిగుండములో వేయబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన జీవితంలో ఆత్మీయ ఫలాల విషయంలో నిర్లక్ష్యం ఉండకుండా ఫలించేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు చూపినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయవద్దని, నువ్వు అప్పగించబడినటువంటి రాత్రి భోజనాన్ని నిర్లక్ష్యము చేయవద్దని, ఆత్మీయ ఫలములు ఫలించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని వాక్య భాగాలను జ్ఞాపకం చేసుకున్నాను దేవా. విత్తబడిన వాక్యాన్ని మా జీవితాల్లో 30 60 100 ఫలభరితంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.